నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఉర్షీటి ప్రేక్షకులకు భగవద్భక్తులందరూ కూడా స్వాగతం. వారఫలాల కార్యక్రమాల్లో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ఈ వారం ధనుసు రాశి వారికి గురుగ్రహం అనేది అనుగ్రహంతో శుభఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా, ఉద్యోగము, ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. తొందరపాటు నిర్ణయాలకు మాత్రము దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారులకు విస్తరణ, కొత్త ఒప్పందాలకు అవకాశాలు ఉన్నాయి. విదేశీ సంబంధిత పనుల్లో శుభవార్తలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చి అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాన్ని ఇవ్వగలుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తే పొదుపు చేయగలుగుతారు. మీరు కుటుంబంలో ఆనందమైనటువంటి శాంతి నెలకొంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. సత్సంబంధాలు బలపడతాయి. శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో విశ్వాసం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి. క్రమమైన వ్యాయామం, సాత్విక ఆహారం మేలు చేస్తాయి. ప్రతి గురువారం కూడా శ్రీ దక్షిణామూర్తి, శ్రీ గురుదేవుడు లేదా సద్గురు సాయినాథుని ఆరాధించండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సౌం గురవే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. పసుపు రంగు వస్త్రాలు, శనగలు లేదా పసుపును దానంగా చేయడం శుభదాయకం. శ్రీ మహావిష్ణు యొక్క సహస్రనామం లేదా గురుస్తోత్ర పారాయణం చేయండి. గురువులకు సేవ చేయడం వల్ల, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం శుభరంగు పసుపు పచ్చ. శుభ సంఖ్య 3. శుభరోజు గురువారము. మొత్తంగా ఈ వారం ధనుస్సు రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆర్థిక రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం కూడా పెరుగుతుంది. శ్రీ దక్షిణామూర్తి లేదా సద్గురు సాయినాథుని ఆరాధనతో పాటు గురుగ్రహ పరిహారాలు పాటిస్తే మరింత శుభ ఫలితాలుగా ఉంటాయి. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.